బాసర IIIT విద్యార్థిని వసంత కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లవ్ ఫెయిల్యూర్ కావడంతోనే వసంత బలవన్ మరణానికి పాల్పడినట్టుగా ప్రస్తుతం అక్కడ విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. ప్రియుడు గణేష్ చనిపోవడంతోనే వసంత బలవన్ మరణానికి పాల్పడిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అక్కడి నుంచే సొంతూరులో బలవన్ మరణానికి పాల్పడ్డాడు గణేష్ తన ఫోన్ వాట్సాప్ బ్లాక్ చేశాడని వసంత మనోవేదనకు గురైంది. అంటే వసంత ఫోన్ని ఆ వాట్సాప్ని గణేష్ బ్లాక్ చేశాడని చెప్పి వసంత మనోవేదనకు గురైంది. బుధవారం తన హాస్టల్ గదిలో వసంత బలవన్ మరణానికి పాల్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి చూడండి ఆ విజువల్స్. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ఉదయం కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ క్లాసులకు వెళ్ళిపోయాక, తోటి విద్యార్థులంతా క్లాసుకు వెళ్ళిపోయాక అప్పుడు బలవన్ మరణానికి పాల్పడింది వసంత. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది వసంత భైన్సా ఏరియా హాస్పిటల్కి తరలించిన క్రమంలో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. స్టూడెంట్స్ క్లాసులకు వెళ్ళాక ఎవరూ లేని టైంలో బలవన్ మరణానికి పాల్పడింది. వనపర్తి జిల్లాకు చెందిన వసంత బలవన్ మరణానికి పాల్పడడం వెనకాల కారణం ఏమై ఉంటుంది అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతున్న సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బాసర IIIT విద్యార్థిని వసంత కేసు మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో లవ్ ఫెయిల్యూర్ కావడంతో వసంత బలవన్ మరణానికి పాల్పడిందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ప్రియుడు గణేష్ చనిపోవడంతో వసంత బలవన్ మరణానికి పాల్పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అక్కడి నుంచి సొంతూరులో బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది. గణేష్ తన ఫోన్ వాట్సాప్ బ్లాక్ చేశాడని వసంత మనోవేదనకు గురైంది. బుధవారం తన హాస్టల్ గదిలో వసంత బలవన్ మరణానికి పాల్పడింది. దీనికి సంబంధించిన ఆ బిగ్ అప్డేట్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి నాయక్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ ఘటన అంటే వసంత మరణం వెనకాల లవ్ ఫెయిల్యూర్ కారణం అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎలా ఇన్వెస్టిగేషన్ జరిగింది? ఎప్పుడు ఈ విషయం బయటపడింది? సచిన్, నిర్మల్ జిల్లా బాసర IIITలో జరిగిన ఆత్మహత్య కథ మలుపు తిరిగింది. దీంట్లో నేరుగా పోలీసులు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో అసలు ఆత్మహత్యలు లేవు, ఆత్మహత్యలు లేని బాసర IIITని ఏర్పాటు చేయాలని అధికారులు చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే వసంత ఆత్మహత్య కొంత కలకలం రేపింది. అయితే వసంత ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఎందుకు వసంత ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. జిల్లా SP జానకి శర్మిల ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ విచారణ కొనసాగుతుంది. అక్కడ భైన్సా ASP మీనా ఆధ్వర్యంలో నేరుగా టీం సంఘటన స్థలాన్ని విజిట్ చేసింది. సీన్ ఆఫ్ అఫెన్స్ ని పాయింట్ టు పాయింట్ పరిశీలించి ముందుగా ఫోన్ ను పరిశీలించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా చాటింగ్ ఆధారంగా ప్రధానమైన అంశాలు కొన్ని చెప్పే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే వసంత ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఈ వనపర్తి జిల్లాలో ఏం జరిగింది, వనపర్తి జిల్లాకు సంబంధించిన తన ప్రియుడు నిజంగానే ఎప్పటి నుంచి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఏంటి అనే కోణంలో పోలీసులు చాలా సీరియస్ గా విచారిస్తున్నట్టు తెలిసింది. అయితే కాల్ డేటా ఆధారంగా ఇవి విచారణ కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా వసంత ఫోన్ కు సంబంధించి కొంత వాట్సాప్ చాటింగ్ సంబంధించి ఆధారాలను ఇప్పటికే పోలీసులు సేకరించినట్టు, వారి వసంత కుటుంబ సభ్యులతో కూడా పోలీసులు ఇప్పటికే మాట్లాడినట్టు తెలిసింది. అయితే నేరుగా వసంత ఈరోజు నేరుగా హాస్టల్ అంటే అందరు క్లాసులకు వెళ్ళారు. ఈ టైంలో ఎగ్జామ్స్ సంబంధించిన త్వరలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రిపరేషన్ లో ముందుకు నడుస్తుంది. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం E1 గా చదువుతున్న ఎలక్ట్రికల్ విభాగంలో చదువుతున్న ఈ వసంత అసలు మధ్యాహ్నం పూట ఈ ఈ ఘాతకానికి ఒడిగట్టింది. అయితే వసంత ఎవరు లేని సమయంలో నేరుగా హాస్టల్లో హ్యాంగింగ్ చేసుకుంది, ఉరి పెట్టుకుంది. అక్కడ వెంటనే చూసిన మిత్రులు ఎవరైతే క్లాస్మేట్స్ ఉన్నారో అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటినే చేరుకొని వసంతను తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వసంత చనిపోయినట్టు నిర్ధారించిన పరిస్థితి. డాక్టర్లు భైన్సా ఏరియా ఆసుపత్రికి
తరలించే లోపు ఇదంతా జరిగిపోయినట్టు చెప్పిన పరిస్థితి. అయితే వసంత ఆత్మహత్యకు ప్రధాన కారణం ప్రేమే అని ఒక చర్చ కొనసాగుతుంది. అయితే రేపు మరికొన్ని అంశాలు ప్రధానంగా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. కాల్ డేటాలో ఏముంది, ఏం మాట్లాడింది, అసలు మాట్లాడిన ఆ మాటల్లో ఎప్పటి నుంచి వారి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా, జరిగితే తల్లిదండ్రులకు ఏమైనా చెప్పిందా, లేదంటే ఇతరత్ర ప్రధాన కారణాలు ఏమన్నా ఉన్నాయా, మానసిక ఒత్తిడికి లోనైందా, ఇటీవల కాలంలో మానసిక ఒత్తిడి లేకుండా కొంత మోరల్ ఎబిలిటీ గురించి కూడా అక్కడ క్లాసులు కొనసాగుతున్న పరిస్థితి. దానికి బాసర ట్రిపుల్ ఐటీని ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత జిల్లా ఎస్పీ జానకి షర్మిల గతంలో దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ కొంత మానసిక మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఒక మహిళలు ఎదిగి మహిళలు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలో తనే ఎగ్జాంపుల్ గా చూపెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి యథార్థాలతో అసలు ఒక రకంగా మళ్ళీ బాసర ట్రిపుల్ ఐటీలో 2 సంవత్సరంన్నర నుంచి లేని ఆత్మహత్య కథ మళ్ళీ మొదలైంది. కాబట్టి దీని మీద పోలీసులు సీరియస్ తీసుకున్నారు. ఇప్పటికే వీసీకి సంబంధించి వైస్ ఛాన్సలర్ సంబంధించి ఈ ఎవరైతే వసంత అనే అమ్మాయి ఎట్లుండేది, ఏంటి దినచర్య ఏంటి, అసలు ఏ విధంగా ఉండేది అనే పూర్తి కోణంలో విచారించిన అనంతరం ఆ సంబంధిత క్లాసులో ఏ విధంగా ఉండేది, క్లాస్మేట్స్ తో ఏ విధంగా ఉండేది, ఈ ప్రధాన అంశాలు ఇప్పటికే పోలీసులు సేకరించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఏం జరిగిందనే కోణంలో వారితో కూడా చర్చించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు చేరుకున్నట్టు తెలిసింది. బైన్సా ఏరియా ఆసుపత్రిలో వసంతకు సంబంధించిన పోస్ట్ మార్టం జరగనుంది. అక్కడ నుంచి నేరుగా వనపర్తి జిల్లాకు వసంత బాడీని తరలించే అవకాశం అయితే ఉంది. సచిన్. రైట్ రవి నాయక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలైట్ వైజ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.